మిగులు జలాల్లో కూడా వాళ్ళకు వచ్చేది 1100, మనకు వచ్చేది. బట్ గోదావరిలో మిగులు జలాలు అలొకేషన్ చేయలే కదా అప్పుడు. చేయలేదు. 1480 కంటే ఎక్సెస్ వాటర్ నేను చెప్పేది. 1480 వాడుకోగా ఏదైతే ఎక్సెస్ వాటర్ వస్తుందో అందులో 65% తెలంగాణకి ఇవ్వాలి. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి సింపుల్ గా చెప్పేసిండు, మాకు 1000 టీఎంసీలు ఇస్తే చాలు, అక్కడ 500 ఇస్తే చాలని. రెండింటిని కూడా ఎవరు ఒప్పుకోరు తెలంగాణలో. రేవంత్ రెడ్డి ఒక్కడు అనుకుంటే కాదు అది. అది ఎవరు చెప్పిందంటే రేవంత్ రెడ్డికి ఇష్టం వచ్చినట్టు మీడియాలో మాట్లాడొచ్చు అట్లా. ఆయనకి ఏ బేసిన్ లో ఏమున్నదో తెలియదు. జోక్ ఏంటంటే ఇంద్రావతి తర్వాత పెన్నా నది గోదావరిలో కలుస్తుందని చెప్పిండు నిన్న. పెన్నా నది ఎక్కడుంది, ఇంద్రావతి ఎక్కడుంది? ఇక వాళ్ళు పెట్టుకున్న అడ్వైజర్ గారు ఏం చెప్తారంటే అది బనకచెర్ల అనేది ప్రకాశం జిల్లాలో ఉన్నదని చెప్తాడు. ఏం చెప్తాం, అది పెన్నా బేసిన్ లో ఉందని చెప్తాడు. పెన్నా నది ఎక్కడుందో అడ్వైజర్ తెలియదు, రేవంత్ రెడ్డికి తెలియదు. నిన్న మీ ఛానల్నే చెప్పాను నేను, రేవంత్ రెడ్డికి అవగాహన పెరగాలి, లోపం ఉంటే తప్పులేదు, నేర్చుకోవాలి. కానీ 1.5 year అయినా కూడా దేవాదులు ఎక్కడుందో తెలియదు, గోదావరి బేసిన్ లో ఉందా లేదా తెలియదు, పెన్నా నది ఆంధ్రలో ఉందా తెలంగాణలో ఉందా తెలియదు. ఏందండి ఈయన రేవంత్ రెడ్డి తెలియదే. ఇప్పుడు ఇక్కడ పాలమూరు ఎత్తిపోతల వాటన్నిటి మీద మాట్లాడుతున్నారా? మీరు రీప్లై చేయండి. ఆయన బయట రీప్లై చేసి శ్యాంప్రసాద్ రెడ్డి గారు బై మిస్టేక్ ఏమన్నా, బై మిస్టేక్ ఇప్పుడు చాలా ఏమన్నా అనుంటారు. అంటే బై మిస్టేక్ బేసిన్ లో ఏది ఉన్నదో తెలియదా? ఎట్లా మాట్లాడతారు భరత్? అంటే దేవాదుల వరంగల్ లో ఉన్న విషయం అందరికీ తెలుస్తాయి కదా, తెలియకుండా ఎట్లా మరి ఎందుకు అడిగిండండి? ఓపెన్ గానే దేవాదుల గోదావరి బేసిన్ ఉందా అని అడిగిండు. ఎందుకు అడిగిండు చెప్పండి? తెలియకుండానే ఉంటారా ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు పార్టీ? అదే కదా, అందుకే కదా పరువు తీసిండని చెప్పేది. అదేదో చెవిలు అడిగితే చెప్పేటోళ్ళు వాళ్ళు. ఓపెన్ గా మీడియాలో అన్నాడు, అదేదో లైవ్ పెట్టించి. అంటే ఇటువంటి మాకు చాలా టెన్షన్ వస్తుంది. ఎందుకంటే ఇంత కష్టపడి నిర్మించిన తెలంగాణలో ఏం తెలియని ముఖ్యమంత్రి అపెక్స్ కౌన్సిల్ లో కూర్చొని ఏం న్యాయం చేస్తాడు? చంద్రబాబుతో చర్చలలో ఏం న్యాయం చేస్తాడు? 1000 టీఎంసీలు ఇవ్వమని ఎవరు చెప్పారు ఈయనకు? 500 టీఎంసీలు కృష్ణాకి ఇవ్వమని ఎవరు చెప్పారు? హైలీ ఆబ్జెక్షనబుల్. ఇవన్నీ కూడా తెలంగాణలో మళ్ళొక్క జలసాధన ఉద్యమానికి రేవంత్ రెడ్డి పరోక్షంగా తొవ్వదీస్తున్నాడు. ఇప్పుడు ఒక్క నిమిషం భరత్, సంగప్ప గారు అంటే నాకు గౌరవం, కానీ విషయం కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. నంబర్ 2 ఏంటంటే ఇప్పుడు ఈ పిటిషన్ విషయంలో ఉమాభారత్ దగ్గర 1 year ట్రై చేసిన తర్వాత సెక్షన్ 3 మీద వాళ్ళు పట్టించుకోనప్పుడు సుప్రీంకోర్టులో వేశారు. తర్వాత ఎప్పుడైతే అపెక్స్ కమిటీ మీటింగ్ లో ఆ నిర్ణయం జరిగిందో, మీరు దాన్ని విత్డ్రా చేసుకుంటే నేను ముందుకెళ్లడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అన్న తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ పెట్టారు విత్డ్రావల్ కి. పెట్టిన తర్వాత 2017లో 18లోనో విత్డ్రావల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ 5 ఏళ్ళు అదే ప్రభుత్వం ఉన్నది. మరి వీళ్ళు ఎప్పుడైసారి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కి మొన్న కాదు 23లో విడ్రాల్ అయింది. 23లో విడ్రాల్ అయింది. నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నేను సోమశిల ఏది అక్కడికి పోయొచ్చిన నేను ఆ రోజు కూడా నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 15 సంవత్సరాలు శ్యాంప్రసాద్ రెడ్డి సార్ తోని 20 ఏళ్ల నుంచి పర్వాలేదు టార్చర్ చేసుకుంటానికి తెలిసి చెప్తాను. మీరు కావాలని ఇక్కడ దీని ఇష్యూ పబ్లిక్ ని ఇచ్చేస్తున్నారు. ఒక్క నిమిషం, 23లోనేమో తీసుకున్న ఐడియా, దానివల్ల ఫరక్ పడేది ఏం లేదు. దానివల్ల ట్రిబ్యునల్ అవార్డు చేయడానికి అవకాశం లేకుండా చేసినారు. ఒక్క నిమిషం ప్రకాష్ గారు, అయితే ఏంటంటే మీరు చెప్పినట్టు అది 23లో విత్డ్రా చేసుకున్నారు. ఎందుకంటే జలశక్తి మంత్రి ఈయన ఉన్నారు, ఎవరు, గజేంద్ర సింగ్ షెకావత్ అడిగితే చేసుకున్నారు. ఫస్ట్ టర్మ్ లో గజేంద్ర సింగ్ షెకావత్ లేరు. ఫస్ట్ టర్మ్ లో గజేంద్ర సింగ్ షెకావత్ లేరు. ఎస్ భరత్ గారు, ఇప్పుడు అది యాక్చువల్ గా 2019లో జూమ్ మీటింగ్ అయింది, గుర్తుందా మీకు? జగన్ కును కేసీఆర్ మధ్యలో అపెక్స్ కమిటీ సెకండ్ మీటింగ్, అది ఫస్ట్ మీటింగ్ కాదు. సెకండ్ మీటింగ్ లో షెకావత్ గారు చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత 22లో 21లోనో సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అనుమతి ఇచ్చిన తర్వాత ఎంతకాలం బీజేపీ ప్రభుత్వం తన దగ్గర పెండింగ్ పెట్టుకున్నది, అది ఇంపార్టెంట్ ఇక్కడ. రెండు సంవత్సరాలు అప్పుడు మీరు రిపోర్టర్ ఉన్నారు, కానీ ఇప్పుడు బీజేపీ ప్రతినిధి, ఇప్పుడు బీజేపీ ప్రతినిధి మీరు. అప్పటి సంగప్ప కాదు ఇది బీజేపీ సంగప్ప. బీజేపీ సంగప్ప నీ అవగాహన నడవదు, నీ అవగాహన నడవదు. నువ్వు బీజేపీ లాగానే మాట్లాడాలి. ఓన్లీ సంగప్ప గారు చెప్తున్నప్పుడు ఆయన ఇష్టం వచ్చిన అబద్ధాలు చెప్తుంటే నేను ఎట్లా సైలెంట్? అందుకని దాన్ని కౌంటర్ చేయి.
ఇప్పుడు ఒకటి నేను ఏమంటున్నా భరత్ గారు, మీరు ఏమడుగుతారో అడగండి, నేను మాట్లాడి వెళ్ళిపోతా. Yeah. సంగప్ప గారితో నేను మాట్లాడలేను. నేను అందుకనే పెట్టలేదు మీ ఇద్దరి మధ్య, మీరు మధ్యలో ఇంటర్ఫైర్ అయినారు. అంటే మరి మాట్లాడాల్సి వస్తుంది, అబద్ధాలు చెప్తుంటే ఎట్లా? ఇక కూర్చొని సైలెంట్ ఉంటామా? ఒక్క నిమిషం సంగప్ప గారు, మీరు అడగండి. ప్రకాష్ గారు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఆయన 2 ప్రపోజల్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు పెట్టారు రిటైర్డ్ ఇంజనీర్ల తరపున. ఒకటేమో ఆ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే టేకప్ చేసి పోలవరం నాగార్జున సాగర్ ద్వారా ఇస్తే ఓకే, లేదా ఆ 200 టీఎంసీని మన కృష్ణా బేసిన్ లో ఇస్తే గనక, తెలంగాణ కృష్ణా బేసిన్ లో ఇస్తే గనక ఓకే. ఈ 2 ప్రపోజల్స్ ఏదైనా ఓకే అన్నారు. ఇది కరెక్టేనా? ఈ ప్రపోజల్స్ మీకు ఓకేనా? ఇప్పుడు కేసీఆర్ పెట్టింది అదే ప్రపోజల్ భరత్ గారు. ఏదైతే ఉన్నదో పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ తీసుకొచ్చి అక్కడి నుంచి కనుక మనం 4-5 లిఫ్ట్లతోని శ్రీశైలం తీసుకుపోవచ్చు నాగార్జున సాగర్ ద్వారా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నాగార్జున సాగర్ నుంచి తెలంగాణకు ఒక్కదానికి 25% లాభం అయితే ఆంధ్రకు 75% లాభం అయితే ఎట్లా అంటే, చాలా మందికి ఉన్న అపోహ ఏంది, ఎడమ కాలువ తెలంగాణది, కుడి కాలువ ఆంధ్రదని. కానీ ఎడమ కాలువ కింద 5 లక్షల ఎకరాలు తెలంగాణకు ఉంటే 3.5 లక్షల ఎకరాలు ఆంధ్రకు ఉన్నది. కృష్ణా జిల్లాకు ఓ కాలువ పోతుంది, వెస్ట్ గోదావరికి ఓ కాలువ పోతుంది. ఆ 3.5 లక్షల టేలెండ్ ప్రాంతానికి నీళ్లు పోతలేవు అని చెప్పి ప్రకాశం బ్యారేజ్ కాడ నుంచి ఇప్పుడు 2 పంపులు పెట్టి మళ్ళీ అటు 36,000 ఎకరాలకేమో దేవినేని వెంకటరమణ ఛానల్ ద్వారా ఇప్పుడు సపరేట్ ఒక పంపింగ్ సిస్టమ్ పెట్టారు ఇప్పుడు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. మరొక పక్కన ఏం చేస్తున్నాడు, పోలవరం రైట్ కెనాల్ నుంచి మధ్యలో, అంటే అది ప్రకాశం బ్యారేజ్ కి రాకముందే మధ్యలోనే దాన్ని 80వ కిలోమీటర్ దగ్గర ఈ కుడి కాలువ కలుపుతున్నారు. ఏది మన నాగార్జున సాగర్ కుడి కాలువకు. అంటే తెలంగాణ భూభాగంలోకి రావద్దు నీళ్లు. ఇప్పుడు ఇంత తక్కువ ఖర్చుతోని ప్రకాశం బ్యారేజ్ అండ్ శ్రీశైలం నాగార్జున సాగర్ ద్వారా పోతే ఇటు రైట్ కెనాల్ కు నెల్లూరు దాకా తీసుకుపోవచ్చు వాళ్ళు. అప్పుడు బచావ్ ట్రిబ్యునల్ ముందట మాకు నెల్లూరు దాకా కావాలి కాలువ అంటే అప్పుడు ఏమన్నారంటే, మీకు అన్ని నీళ్ళు లేవు, 132 ఇస్తాం మేము, కాబట్టి మీరు అన్ని నీళ్ళు లేవు కాబట్టి మీరు నెల్లూరు దాకొద్దు, ప్రకాశం జిల్లా వరకే దీన్ని పరిమితం చేస్తున్నామని చెప్పారు. ఇవాళ రైట్ కెనాల్ కింద 12.5 లక్షల ఎకరాలు ఉంది, లెఫ్ట్ కెనాల్ కింద 3.5 లక్షల ఎకరాలు ఉంది ఆంధ్ర ప్రాంతం. ఈ 2 దిక్కుల కూడా నీళ్లు అందడం లేదు. ఆయన మధ్యలో 80 కిలోమీటర్లు అప్పుడు ఎందుకు కలుపుకోవాలండి? అదేదో ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇప్పుడు 25,000 కోట్లతో అయ్యేదాన్ని 1,00,000 కోట్లకు తీసుకుపోయాడు. 1,00,000 కోట్లు ఎట్లయితున్నాయో చెప్తా నేను. ఇప్పుడు 81,000 కోట్లు ఎందుకు అవుతున్నాయంటే 150 టీఎంసీల రిజర్వాయర్ కడుతున్నాడు. ఇక్కడ ఆల్రెడీ 500 టీఎంసీల కంటే ఎక్కువ ఉన్న రిజర్వాయర్లు ఉన్నాయి శ్రీశైలం, నాగార్జున సాగర్. భారతదేశంలోనే అతిపెద్ద రిజర్వాయర్స్ అవి. అక్కడ ఇన్ని నీళ్లు స్టోర్ చేసుకునే అవకాశం ఉంటే బొల్లేపల్లి రిజర్వాయర్. ఓకే, అయితే దానికి ఎన్ని లిఫ్ట్లు కావాలో తెలుసా మీకు? 11 లిఫ్ట్లు కావాలి. బొల్లేపల్లి వరకు ప్రకాశం బ్యారేజ్ నుంచి 7 లిఫ్ట్లు కావాలి. అవతల మళ్ళీ బనకచెర్ల వరకు మళ్ళీ ఒక 4 లిఫ్ట్లు కావాలి. మళ్ళీ నల్లమలలో 200 కిలోమీటర్ టన్నెల్ కావాలి. ఇప్పుడు ఈ టన్నెల్ ఎట్లుందో మనం SLBC లో చూసాం కదా, ఇది నల్లమల టన్నెల్. ఇది కూడా నల్లమల. చంద్రబాబుకు తెలిసి మరి ఇవన్నీ ఎందుకు కాంప్లికేషన్ పెట్టుకుంటారు ఆయన ఉద్దేశం ఏంటంటే మళ్ళీ తెలంగాణ దానిలో వేస్తే మళ్ళీ పంచాయతీ వస్తాయి కాబట్టి ఓన్లీ ఆంధ్ర భూభాగం నుంచి తీసుకుపోదామని ఆయన ఆలోచించి ఉండొచ్చు. ఇప్పుడు పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకుపోవడం సాధ్యం కాదని చంద్రబాబు అనుకున్నాడంటే తెలంగాణ పోయి అడ్డుపడుతుందా? పోతిరెడ్డిపాడు దగ్గర ఇంతకాలం తీసుకుపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే టెలిమెట్రీ వచ్చింది. టెలిమెట్రీ వచ్చినప్పుడు కృష్ణా బోర్డు, గోదావరి బోర్డు అనేది తెలంగాణ, ఆంధ్ర ఉన్నంత కాలం ఉంటాయి ఇవి. కాబట్టి ఏదైనా బోర్డు పర్యవేక్షణలో ఉంటది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నీళ్ళు వచ్చేది పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ కదా, ఈ 2 కూడా ఆంధ్రలోనే ఉన్నాయి కదా. ఒకవేళ తెలంగాణ నీళ్లు ఇవ్వకపోతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర బంద్ చేసుకోమనండి. అంటే చాలా తక్కువ ఖర్చు అయ్యేదాన్ని ఎక్కువ రిస్క్ తీసుకొని చేస్తున్నారు. ఎందుకు చంద్రబాబు నాయుడు అలా చేస్తున్నారు? ఆయన 75 years, ఆయన 70 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఏదో ఒకటి నేను ఆంధ్రాకు చేశాను అని చెప్పుకోవడానికి కూడా అవకాశం. ఆయన ఎందుకు చేస్తున్నారు? అది ఈయన ప్రాజెక్టే కాదండి, అది జగన్ ప్రాజెక్ట్. అది జగన్ ప్రపోజ్ చేసిన ప్రాజెక్టు. రెండవది ఏంటంటే ఇప్పుడు ఆ గవర్నమెంట్ లోనేమో ఒక ముఖ్యమంత్రి ప్రపోజ్ చేసింది, ఆయన మీద ఎంత కోపం ఉన్నా కూడా ఇంకో ముఖ్యమంత్రి దాన్ని పాటిస్తాడు. మన దగ్గర ఎంత మంచి ప్రపోజల్ పెట్టినా కూడా పోయిన ముఖ్యమంత్రి పెట్టిండు కాబట్టి ఎద్దేవా చేస్తారు. ఇప్పుడు అల్టిమేట్ గా జరిగేది ఏంటంటే తెలంగాణ కేసీఆర్ ప్రపోజల్ ఒప్పుకుంటే కదా అప్పుడు చంద్రబాబు నాయుడు వద్దంది. యాక్చువల్ కేసీఆర్ ప్రపోజల్ అది అమలైతే ఇప్పటి వరకు 2 ప్రాంతాలు సస్యశ్యామలంగా ఉండేది కదా భరత్. అడ్డుకున్నది చంద్రబాబు కదా. అమ్ముడు వేయండు, ప్రగతి భవన్ కు అమ్ముడు వేయండు, కేసీఆర్ దగ్గర తాకట్టు పెట్టిండని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి జగన్ వెనకపోయేటట్టు చేసిండు కదా.
జగన్ ఏంటంటే కొత్తగా వచ్చిండు, ఆయన మంత్రి కూడా కాదు అన్నాడు, కొత్తగా వచ్చిండు, ఈయనంత అనుభవం లేదు ఆయనకు. ఇప్పుడు ఒక మాట అడుగుతా నేను, 4 సార్లు ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి ప్రొసీజర్ ఎట్లా బైపాస్ చేస్తారండి? ఇవాళ పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి ఈ నాగార్జునసాగర్ రైట్ మెయిన్ కెనాల్ కి ప్రాజెక్టు పనులు జోరుగా జరుగుతున్నాయి. పోయిన గవర్నమెంట్ చంద్రబాబు ఉన్నప్పుడే దాన్ని ప్రతిపాదించాడు. మరి అపెక్స్ కౌన్సిల్ దగ్గర ఎందుకు చర్చించలేదు? ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గరికి ఎందుకు తీసుకుపోలేదు? అట్లాగే ఇప్పుడు గోదావరి మీద నిజంగానే బనకచెర్ల ప్రాజెక్ట్ ఎక్కడికి రావాలండి? సంగప్ప గారిని అడగండి, ఆయన రిపోర్టర్ కదా. అది రావాల్సింది గోదావరి మేనేజ్మెంట్ బోర్డు దగ్గరికి. ఇక్కడికి రాకుండా డైరెక్ట్ గా జలశక్తి శాఖకి ఎట్లా ఇస్తాడు? సిడబ్ల్యూసీకి ఎట్లా సమర్థిస్తాడు? ఇప్పుడు బీజేపీ ఏం చేయాలంటే దాన్ని రిజెక్ట్ చేయాలి, స్ట్రైట్ అవే రిజెక్ట్ చేయాలి దాన్ని. ఎందుకంటే నువ్వు బైపాస్ చేసినావు, ప్రొసీజర్ ప్రకారం రమ్మని చెప్పాలి. గోదావరి మేనేజ్మెంట్ బోర్డు దగ్గరనే ఇవన్నీ డిస్కషన్ కి వస్తాయి. ఎందుకు అనవసరంగా సెంటర్ తలనొప్పి పెట్టాలి? మరి ఆయన 4 సార్లు ముఖ్యమంత్రికి ఉన్నాడు, ఒకసారి ప్రతిపక్ష నాయకుడుగా 2 సార్లు 3 సార్లు ఉన్నాడు. మరి ఎందుకు ప్రొసీజర్ బైపాస్ చేశాడు ఆయన? చంద్రబాబు నాయుడుకు సంబంధించి బనకచెర్ల సంబంధించి ఆయన ప్రపోజల్ ఇచ్చారు. మీరు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని వాటర్ రిసోర్స్ మినిస్టర్ కూర్చోబెట్టో లేకపోతే ప్రైమ్ మినిస్టర్ కూర్చునో, ఎందుకంటే కావేరీ ట్రిబ్యునల్ లాంటి కావేరీ లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు స్వయంగా ప్రధానమంత్రి కూడా రంగంలో దిగుతారు. కూర్చోబెట్టి సెటిల్ చేస్తే, ఎందుకంటే ఒకటి గోదావరిలో అయితే ప్లెంటీ ఆఫ్ వాటర్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అడుగుతుంది ఏంటంటే, మాకు మీరు 200 టీఎంసీలు తీసుకుంటున్నారు కదా, తీసుకుంటున్నప్పుడు కృష్ణా బేసిన్లో 200 టీఎంసీలు ఇవ్వండి. అది ఎట్లాగో పెన్నా బేసిన్ కు డైవర్ట్ చేస్తారు కాబట్టి, అది ఎట్లాగో కృష్ణా బేసిన్ పెన్నా బేసిన్ పోతుంది కాబట్టి ఆ వాటర్ ఇక్కడ ఇవ్వండి అని అడుగుతున్నారు. గ్యారంటీ ఇవ్వండి, ఇస్తే గనక ఓకే అని ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రపోజల్ అయినా, లేకపోతే బీఆర్ఎస్ కూడా ఓకేనా? బీఆర్ఎస్ కూడా ఓకే అంటుందా ప్రకాష్ గారు? ఒక నిమిషం. బీఆర్ఎస్ గాని బీజేపీ గాని తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలనుకుంటే నిన్న హరీష్ రావు గారు ఇచ్చిన ట్వీట్ చేసిన దానిలో గాని 200 టీఎంసీలు ఆయన డిమాండ్ చేశాడు. మీ దగ్గర ఉంది ఆ ట్వీట్? ఉన్నది కాబట్టి నేను వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారని చెప్తున్నా. ఎందుకంటే 1900 టీఎంసీలు అడగడమే కాకుండా కృష్ణా బేసిన్ కు 200 టీఎంసీలు మళ్లించాలనేది టీఆర్ఎస్ స్టాండ్. అది నిన్న వాళ్ళు బయట పెట్టుకున్నారు, మనకెట తెలుస్తుంది. అక్కడ కూడా మాట్లాడు కదా రవిచంద్ర, అది ఓపెన్ గానే పబ్లిక్ లో వచ్చింది కదా. రవిచంద్ర మాట్లాడినప్పుడు లైవ్ టెలికాస్ట్ అయింది, రవిచంద్ర గారు చెప్పారు వాళ్ళ ప్రతినిధి. కాబట్టి అది ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి చెప్పిన దాన్ని బీఆర్ఎస్ స్టాండ్ గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ప్రియత్ ప్రకాష్ గారు రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేస్తూ నేను చంద్రబాబు నాయుడుతో సమావేశానికైనా సిద్ధం అని చెప్పారు. ప్లస్ కేబినెట్ మీటింగ్ కూడా 23 చర్చిస్తామని చెప్పారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కడు పోయేదానికంటే ఇంజనీర్స్, ఇప్పుడు రిటైర్డ్ ఇంజనీర్స్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు, తర్వాత ఆయనకి ఇష్టం ఉంటే కొంత అఖిల పక్షం నుంచి కూడా ఒకరిద్దరిని తీసుకొని పోతే ఈ ప్రాంత ప్రయోజనాల గురించి మాట్లాడతారు. ఒక్కడే ఉండదు కదా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ ఉంటారు. అఫీషియల్స్ పరిస్థితి బాగాలేదండి. నేనేమంటున్నా అంటే నీళ్ల గురించి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఎవరు? శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ప్రెసిడెంట్ గా ఉన్నాడు రిటైర్డ్ ఇంజనీర్స్ కి. ఒకసారి కనీసం ముందు ఆయనతో కూర్చోమనండి, ఏం అడగాలనో చెప్తారు కదా. ఎందుకంటే ఆయనకు అవగాహన లేదు. దీనికి ముందు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు కదా మొన్న. ఆల్ పార్టీ మీటింగ్ అది? అవును, అన్ని పార్టీలు పిలిచారు. అది లైవ్ ఎందుకు పెట్టిండు తెలుసా భరత్ మీకు? హరీష్ రావు రాడు, కేటీఆర్ రాడు, ఎందుకంటే పార్లమెంట్ మెంబర్లు వస్తారు. టీఆర్ఎస్ కి ఏమో లోకసభలో మెంబర్షిప్ లేదు, రాజ్యసభలో ఉన్న వాళ్ళంతా వ్యాపారస్తులు. ఒక సురేష్ రెడ్డి ఒక్కడే పొలిటీషియన్. ఆ రోజు దుబాయ్ లో ఉన్న సంగతి రేవంత్ రెడ్డి తెలుసు. ఒక్క రోజు ముందు అప్పటికప్పుడు హడావిడిగా ఈ 3 వ్యాపారస్తులు వస్తే ఏం మాట్లాడతారు, వీళ్ళు ఇజ్జత్ దిద్దామని చెప్పి లైవ్ పెట్టిండని నాకు అనిపిస్తున్నది. అంతే, అంటే ఆయన ఇష్టం అది. బట్ ఎక్కడన్నా భారతదేశంలో అఖిలపక్షం మీటింగ్ కేవలం ఎంపీలనే పంపండి అని చెప్తారా? మీ పార్టీ తరఫున ప్రతినిధి పంపాలి. బీఆర్ఎస్ నాకు తెలిసి ఏం చేసేదంటే హరీష్ రావు కూడా పంపేది ఎంపీలనే కాకుండా వెళ్ళిన తర్వాత అక్కడ రిటర్న్ పంపిస్తే అప్పుడు ఇష్యూ అయింది. అది సభ్యత కాదు కదా. ఇప్పుడు సంగప్ప గారిని అడగండి, ఆ సభ్యత అయితే వాళ్ళు ఎంపీలనే రమ్మన్నప్పుడు అప్పుడు హరీష్ రావు తీవ్ర జ్వరంతో కూడా హాస్పిటల్ అడ్మిట్ అయినారు, అది వేరే సంగతి. కేటీఆర్ పోయేవాడు. ఎందుకంటే నేను అనేది ఏంటంటే అఖిలపక్షం అనేది పార్టీల తరఫున ఉన్నప్పుడు మీ పార్టీ తరఫున ప్రతినిధిని పంపండి అనాలి కానీ ప్రత్యేకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీలు అందరికి ఫోన్లు చేశాడు. బీజేపీలో 8 మందికి చేశాడు, కాంగ్రెస్ లో 8 మంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్ అటెండ్ కమ్మన్నారు, కానీ వాళ్ళు కాకుండా వాళ్ళిద్దరిని పంపించారు. అంటే బీజేపీ కొంచెం డెలికేసీ ఉంటదండి. ఇప్పుడు ఆ పార్టీని కూడా అర్థం చేసుకోవాలి. బీజేపీలో డీకే అరుణ, రఘునందన్ రావుని పంపించారు. విశ్వేశ్వర రెడ్డి ఆయన ప్రిపేర్ అయినాడు, ఆయన పంపించలేదు అని కరెక్ట్ అలిగాడని చెప్తున్నారు. సంగప్ప గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ కేసీఆర్ చేసిన ప్రపోజల్
చెడ్డదా మంచిదా అదొక్కటి చెప్పండి మీరు. ఎందుకంటే రొయ్యల్ రూల్స్ ఇవన్నీ ఇప్పుడు ఇష్యూ కాదు, మీలాంటి వాళ్ళు మాట్లాడకూడదు, అది ఉందా అనిపించుకోదు, రాజకీయ నాయకులు మాట్లాడుకోనియండి. మీరు ఒక జర్నలిస్ట్ గౌరవప్రదమైన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి అటువంటి మాటలు వద్దు మనకు. నేనేమంటున్నా ఈ ప్రపోజల్ ఏదన్నా కానీ కేసీఆర్ గారు చేసిన ప్రపోజల్ అది మంచిదా చెడ్డదా? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ, వాళ్ళ ప్రతిపాదన ఇప్పుడు కూడా పెడుతున్నారు. అది మంచిదా చెడ్డదా బీజేపీ తరఫున మీరు చెప్పండి. ఎందుకంటే మీరు వాటర్ ఎక్స్పర్ట్ గా ఇరిగేషన్ ఎక్స్పర్ట్ గా నేను కొడుతున్నా, కేసీఆర్ గారే వాళ్ళు మిగతా వాటర్ 3000 TMCలు పోతున్నాయి, ఎవరు కట్టుకుంటే ఏంది నష్టం ఏందని అన్నారు కదా. మరి ఇప్పుడు ఆయన ప్రపోజల్ చెప్తున్నారు, ఏపీ వాళ్ళు అదే చెప్తున్నారు, ఇప్పుడు ఏపీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. మళ్ళీ గొడవ ఎందుకు, ఇంత హంగామా ఎందుకు? ఒక్క నిమిషం. ఇప్పుడు ఇది కేసీఆర్ ప్రపోజల్ కాదు, NWDA అని సెంట్రల్ గవర్నమెంట్ లో నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళు 2000 సంవత్సరంలో ఒక కమిటీ వేసి ఈ గోదావరి వాటర్ ని తెలంగాణకు ఆంధ్రకు ఎట్లా ఉపయోగించుకుంటూ కావేరీ బేసిన్ తీసుకుపోవాలని చెప్పి 2000 సంవత్సరంలో ఇచ్చిన ప్రతిపాదనను ఎప్పుడైతే ఇక్కడ ప్రగతి భవన్ లో ఒక డిసైడ్ అయింది, 5 ఇంజనీర్లు అందరూ కలిసి ఏం చేశారంటే కమిటీ వేసి 5 రిపోర్ట్లు ఇచ్చారు. 5 ప్రతిపాదనలు ఏంటి, తెలంగాణకు ఆంధ్రాకు గోదావరి మిగులు జలాలు ఎట్లు ఉపయోగపడతాయి అనే దాని మీద ఇద్దరు కలిసి వేశారు, జగన్ కేసీఆర్ గారు, అందులో శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా ఉన్నారు. అయితే ఇంజనీర్స్ అంతా ఏం చేశారు, 5 ప్రతిపాదనలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అక్కడ జగన్ ను క్రిటిసైజ్ చేసేసరికి ఆయన ఇక మళ్ళీ నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఇచ్చిన రిపోర్ట్ పట్టుకొని దాన్ని ఏం చేశాడు, వ్యాప్కోస్ వాళ్ళకి ఇచ్చాడు. ఇస్తే వాళ్ళు ఏమన్నారు, 60,000 కోట్లతోని తెలంగాణ భూభాగాన్ని టచ్ చేయకుండా ఈ బొల్లేపల్లి రిజర్వాయర్ ద్వారా నీళ్లను తీసుకుపోవచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు 2 ప్రాంతాలకు ప్రయోజనకరమైన పని బీజేపీ ప్రభుత్వం చేసినట్టయితే పెద్దన్నలాగా, ఇప్పుడు ఇందులో 2 ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి తెలంగాణకు లాభం అవుతుంది, నాగార్జున సాగర్ ఆయకట్టు ఆంధ్రకు తెలంగాణకు లాభం అవుతుంది. రెండవ పక్కన రాయలసీమకు లాభం అవుతుంది, శ్రీశైలం ద్వారా పోతే రాయలసీమకు లాభం అవుతుంది. మూడోది ఏంటంటే పోతిరెడ్డిపాడు మీద ఒత్తిడి తగ్గుతుంది. ఎందుకంటే గోదావరి నీళ్లు ఎప్పుడైతే శ్రీశైలంలోకి వస్తాయో పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను మరలించకపోవడం తగ్గుతుంది. మూడో ప్రతిపాదన ఏంటంటే కావేరీ దాకా కూడా తెలుగు గంగ మీకు బనకచెర్ల రెగ్యులేటర్ నుంచి తెలుగు గంగ ఛానల్ స్టార్ట్ అవుతుంది. అది కండలేరు సోమశిల ద్వారా పెద్ద రిజర్వాయర్లవి అక్కడి నుంచి తమిళనాడు పోతాయి. అంటే కావేరీ పథకం కూడా దీనిలోనే లింక్ చేసి కేంద్రం కొంత పెద్దన్న పాత్ర వహించి ఒక 60% కేంద్రం భరించి 20% రాష్ట్రాలను భరించమని చెప్తే తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది, ఆంధ్ర సస్యశ్యామలం. మీరు చెప్పే ప్రపోజల్ అంటే తెలంగాణ ఆంధ్రకైతే ఇప్పుడు మన తెలంగాణ ఈ ప్రతిపాదనకి 25,000 కోట్లని శ్యాంప్రసాద్ రెడ్డి చెప్పారు. పవర్ కాస్ట్ పవర్ ఇప్పుడు ప్రాబ్లం లేదండి, ఎందుకంటే ఈ రివర్సబుల్ టర్బైన్స్ మనం శ్రీశైలంలో కూడా ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు ఎందుకంటే కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారు కదా, కాళేశ్వరం కాస్ట్ బెనిఫిట్ రేషియో మాట్లాడినట్టు ఇక్కడ కూడా మళ్ళీ వేరే మాట్లాడే అవకాశం ఉంటుంది కదా. భరత్ గారు, ఇప్పుడు 11 లిఫ్ట్లకు ఎక్కువ ఖర్చు అవుతుందా, 5 లిఫ్ట్లకు ఎక్కువ ఖర్చు అవుతుందా? 11 లిఫ్ట్లకే అవుతుంది. మరి ఇప్పుడు బొల్లేపల్లి రిజర్వాయర్ మీకు మొన్న రామానాయుడు గారు అక్కడ ఇచ్చిన ప్లాన్ మీ దగ్గర ఉండరాలే, అందులో ఒక మ్యాప్ ఉంది. వాళ్ళు ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే తెలంగాణతో కాకుండా డైరెక్ట్ గా మేము ఆంధ్ర భూభాగం నుంచి తీసుకుంటామన్న ఉద్దేశంతో అంటే నేను అనేది భూభాగాలు ఉంటాయండి నదులకు. నేను అనేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మనది ఫెడరల్ వ్యవస్థ, రాష్ట్రాల మధ్య కొట్లాట ఉన్నప్పుడు కేంద్రం జోక్యం చేసుకొని ఇది మా ప్రాజెక్టు, ఇది కేంద్రం ప్రాజెక్టు, మీ ఇద్దరికి లాభం అయ్యేటట్టు చేసి మేము కావేరీకి తీసుకుపోతాం అని చెప్తే తమిళనాడు కూడా లాభం అవుతుంది, ఆంధ్రాకు లాభం అవుతుంది, తెలంగాణకు లాభం అవుతుంది. ఒకసారి స్టడీ చేయండి మీరు. అనుసంధానం చర్చ జరిగినప్పుడు ఎందుకు వ్యతిరేకించింది బీఆర్ఎస్? ఇదే చాలా సార్లు చర్చ జరిగింది కదా. లేదు వ్యతిరేకించలేదు. ఏమన్నదంటే ఒకటి ఇచ్చంపల్లి అనేది ఒప్పుకోలేదు, సమ్మక్క బ్యారేజ్ ఆల్రెడీ కట్టింది కదా, కట్టిన దానిలోకి వెళ్ళి తీసుకపోక మళ్ళా ఇచ్చంపల్లి ఎందుకండి, అందులోకి నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఒక్క నిమిషం కాబట్టి ఒకటే నిమిషం. ఒకటి కొత్తగా ఇచ్చంపల్లి కట్టడం వల్ల ఇబ్బందులు వస్తాయి, సమ్మక్క బ్యారేజ్ ఆల్రెడీ కంప్లీట్ అయింది, దాని నుంచి తీసుకుపోమని చెప్పారు. రెండవది ఏమన్నారంటే మాకు వ్యతిరేకించలేదు, మాకు పర్మిషన్లు ఇచ్చినాక మీరు తీసుకుపోండి అన్నారు. ఇప్పుడు ఏదైతే బనకచెర్లకు కూడా అదే కట్టినాక మీరు తీసుకుపోండి. ఒకవేళ బీజేపీ కనుక ఇక్కడ ఉన్న ఎంపీలు కేంద్ర దృష్టి తీసుకుపోయినట్టయితే ఇప్పుడు నేను చెప్పిన ప్రతిపాదనను ఇంజనీర్లతో దాన్ని మంచిగా డ్రాఫ్ట్ చేయించి అసెస్మెంట్ కూడా చేయించి వ్యాప్కోస్ ద్వారానో లేకుంటే ఇంకో సంస్థ ద్వారానో సర్వే చేయించినట్టయితే, ఇప్పుడు అపెక్స్ కమిటీ 2016లో ఈ పాయింట్ ఉన్నది సంగప్ప గారు. ఏంటంటే మీకు కావాలంటే నేను లెటర్ పంపిస్తాను, ఒక ఏకపక్షంగా మీరు ఎక్స్పర్ట్ కమిటీ వేయకండి, తెలంగాణను కూడా అందులో కన్సిడర్ చేయండి,
ఈ కావేరీ అనుసంధానం అనేది ఇటు తెలంగాణ ప్రతినిధి, ఆంధ్ర ప్రతినిధి కూడా అందులో ఉండాలని చెప్పి ఎక్స్పర్ట్ కమిటీలో మా ప్రాతినిధ్యం లేకుండా చేశారని కేసీఆర్ గారు ప్రొటెస్ట్ చేస్తూ ఆ 2016లో చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన అపెక్స్ కమిటీలో ఆయన స్పష్టంగా మెన్షన్ చేశాడు. అందుకే నేనేమంటున్నా అంటే కేసీఆర్ చేసిన ప్రతిపాదనలో తెలంగాణకు లాభం ఉంది, ఆంధ్రకు లాభం ఉంది, ఆంధ్రలో రాయలసీమకు లాభం ఉంది, రాయలసీమతో పాటు కోస్తాకు లాభం ఉంది, ఉత్తరాంధ్రకు కూడా లాభం ఉన్నది. ఎందుకంటే అందులో ఏలేరు కాలువ అనేది విశాఖపట్నం దాకా తీసుకుపోవాలనేది జగన్ ప్రభుత్వమే నిర్ణయించింది. చంద్రబాబు నాయుడు కూడా దాని ప్రపోజల్ ను ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పెట్టాడు. ఆల్రెడీ ఆ కాలువ ఉంది. కాబట్టి నేనేమంటున్నా అంటే మొత్తం ఎరస్ట్రోయల్ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ప్రాంతానికి న్యాయం జరుగుతూ కావేరీ బేసిన్ కు, ఎందుకంటే తెలుగు గంగ ఆల్రెడీ చెన్నై దాకా పోయింది, అక్కడి నుంచి తీసుకుపోవడానికి ఎంత దూరం అండి. కాబట్టి ఇవన్నీ మంచి వైబుల్ ఆల్టర్నేటివ్. బీజేపీ అధికారంలోకి వస్తుంది ఒకవేళ కనుక ఈ ప్రతిపాదనను వాళ్ళు ఒప్పుకొని చంద్రబాబు నాయుడు ఒప్పిస్తే ఈ రెండు రాష్ట్రాల మధ్య జల జగడాలకు శాశ్వత ఒప్పిస్తే బీజేపీ అధికారంలోకి వస్తుంది. రాష్ట్రాల్లో డెఫినెట్ గా వస్తుంది. ఎందుకంటే ఇంత మంచి తెలంగాణ ఆంధ్రానా ఇక్కడ వస్తుంది, అక్కడ ఎట్లున్నదో మనకు తెలియదు. ఓకే, అంటే ఇది ఒక మంచి ప్రతిపాదన. బీజేపీ చంద్రబాబును ఒప్పించి తెలంగాణకు న్యాయం జరిగేటట్టు చేస్తే కృష్ణా గోదావరి పంచాయతీ పరిష్కారం చేసి ఆ 700 టీఎంసీలు కృష్ణాలో ఇప్పించి ఈ గోదావరి ద్వారా మిగులు జలాలలో ఇప్పుడు వాడుకుంటున్న 1000 టీఎంసీలతో పాటు ఇంకో 500-600 టీఎంసీలు ఆంధ్రకు పోయినా కూడా ఇంకో 500-600 టీఎంసీలు తెలంగాణకు వస్తాయి. కాబట్టి ఇంకా నీళ్ల సమస్య ఉండదండి రెండు ప్రాంతాలకు. చంద్రబాబు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి ఎవరన్నా ఓపికగా ఆయన కూర్చోబెట్టి దీన్ని అర్థం చేయించి రెండు ప్రాంతాల ఇప్పుడు తెలంగాణ కూడా ఆయన రేపు రాజకీయం చేయబోతున్నాడు, ఇక్కడ పార్టీ పెడుతున్నాడు, పార్టీని మళ్ళీ స్ట్రెంథెన్ చేస్తున్నాడు, నేనే అధికారంలోకి వస్తా అని చెప్తున్నాడు. రానియండి, ఎవరు వద్దన్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రజలకు కావాల్సింది ఎవరు పరిపాలిస్తున్నారు అనేది ముఖ్యం కాదు, మా సమస్యలను పట్టించుకుంటున్నారా లేదా అనేది ముఖ్యం. సన్నప్ప గారు, ఒకటి ఇప్పుడు ఇంతకుముందు వి ప్రకాష్ గారు మాట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డికి ఆ సలహా ఇచ్చింది వెదరి శ్రీరామ్ గారే అని చెప్తున్నారు. జలవనరుల శాఖ సలహాదారు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మీటింగ్ జరిగింది, ఇచ్చంపల్లి, నాగార్జున సాగర్, ఇదంతా కూడా ఐడియా ఇచ్చింది వెదరి శ్రీరామ్ గారు అని అంటారు. మా బీజేపీ వాళ్ళకి తెలియంది, ప్రకాశ్ అని తెలిసింది, నాకు తెలియదు ఆ విషయం. పేపర్ లో వచ్చింది. ఇప్పుడు ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఈ గోదావరిలో 3000 టీఎంసీలు పోతున్నాయి అనేది 50 సంవత్సరాల నుంచి చెప్తున్నారు, కేసీఆర్ కాదు. రెండోది నేను అబద్ధం అంటలేను, అది అబద్ధం అంటలేను. కేసీఆర్ ఒకరే కాదు, రేవంత్ రెడ్డి కూడా అంటున్నాడు, చంద్రబాబు అంటున్నాడు. ఒక్క నిమిషం, కేసీఆర్ చెప్తేనే జగన్ చేసిండని కాదు, మీకు మళ్ళీ చెప్పాను నేను. గూగుల్లో ఇప్పుడు మీరు కొట్టినా కూడా మీకు కనబడుతుంది. 2000 సంవత్సరంలో జాతీయ జల అభివృద్ధి సంస్థ, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళు ఎక్స్పర్ట్ కమిటీ చేస్తే వాళ్ళు చెప్పారు 3000 టీఎంసీలు పోతున్నాయి. ఆ విషయంలో ఏం కాంట్రడిక్షన్ లేదు నాకు. అదే విషయాన్ని నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, 100 సంవత్సరాల వాటర్ రిపోర్ట్, ఫ్లడ్ రిపోర్ట్ చూసినట్టయితే కూడా అక్కడ 3000 టీఎంసీలు పోతున్నాయని చెప్పారు అంటున్నాను. అంటే వీళ్ళు సముద్రంలోకి విపరీతంగా జలాలు పోతున్నాయని చెప్పి ఫస్ట్ కేసీఆర్ గారు ఇది ఒక ప్రస్తావన తెచ్చి అక్కడ కట్టుకోండి అని చెప్పిండని అంటున్నా. మీరు కోపం రావద్దు ఆ విషయంలో, మాట్లాడిన దాని విషయంలో మీరు కోపం తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఆయన పదే చెప్పింది, అది జగన్మోహన్ రెడ్డి పిలిపించి చెప్పింది, అది దగ్గరలో చెప్పింది, అదే చేస్తున్నారు అంటున్నా. మీరు నడుచుకోవద్దు. మీరు తేడా ఏంటంటే మీరు చెప్పేదనుకున్న వాస్తవానికి మీరు వాడుకోండి అనలే జగన్ ని, మనం వాడుకుందాం అన్నాడు. అయితే ఆయన ఏం చేశాడు, ఈయనకు చెప్పకుండా బ్యాప్కోస్ వాళ్లకు డిపిఆర్ తయారు చేయమన్నాడు. ఇది ఇప్పుడున్న బనకచెర్ల లింక్, తెలంగాణకు సంబంధం లేకుండా అక్కడ వాళ్ళిద్దరికి పెడిసింది. అది మనం దాన్ని ఇంకో తిరిగి ఎందుకు అనుకోవాలి. రెండవది ఏంటంటే సంగప్ప గారు, 100 సంవత్సరాల యావరేజ్ లో 3000 టీఎంసీలు యావరేజ్ గా పోయినాయి వాస్తవమే, కానీ ఇప్పుడు లేవు 100 టీఎంసీలు. ఎందుకంటే మీకు మళ్ళీ లెక్కలు చెప్తాను నేనండి. ప్రాణహిత దగ్గర 280 టీఎంసీలు మాత్రమే అవైలబుల్ ఉందని చెప్పి కాళేశ్వరం కోసం అనుమతి ఇచ్చేటప్పుడు, హైడ్రాలజీ అనుమతి ఇచ్చేటప్పుడు సిడబ్ల్యూసీ చెప్పింది. ఇదే బీజేపీ ప్రభుత్వమే, షెకావత్ ఆధ్వర్యంలో ఉన్న జలశక్తి ఏమన్నదంటే 280 టీఎంసీలు మాత్రమే ఇక్కడ అవైలబుల్ ఉందన్నది. కేసీఆర్కి ఏంటంటే 180 టీఎంసీలే అక్కడ అవసరం, అందుకని హైడ్రాలజీ పర్మిషన్ వచ్చింది. ఇంద్రావతి పరిస్థితి ఏంటంటే అంతకుముందు ఛత్తీస్గఢ్ ఏమో ఈ బాహుదేశ్ గవర్నమెంట్ అక్కడ ఉన్నప్పుడు మేము ఇంతకుముందు ఏదైతే మేము నదుల అనుసంధానానికి ఒప్పుకున్నామో ఇప్పుడు మేము ఒప్పుకుంటలేమని చెప్పి రివర్స్ అయిన వాళ్ళు.
కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అన్న ఒక ప్రశ్న అడుగుతా, ఒకటే ప్రశ్న అడుగుతా. 180 టీఎంసీలే లిఫ్ట్ చేస్తే సరిపోతా అనుకున్న దగ్గర 3 టీఎంసీకి ఎట్లా ప్లాన్ చేస్తారన్న? అదే ఒక్క నిమిషం 3 టీఎంసీ అంటే 270 అవుతాయి. 270 మీరు లేదని చెప్తున్నారు, ఎట్లా ప్లాన్ చేస్తారు? ఒక్క నిమిషం టెండర్స్ అయిపోయినాయి, ఏమంటుందండి టెండర్. ఒక్క నిమిషం ఫస్ట్ అనుకున్నది ఏంటంటే 2 టీఎంసీ అనుకున్నారు. ఫస్ట్ హైడ్రాలజీ క్లియరెన్స్ కోసం అప్లికేషన్ పెట్టినప్పుడు రోజుకు 2 టీఎంసీలే అని అనుకున్నారు. తర్వాత ఏమైందంటే రైపేరియన్ రైట్స్ పోతాయి, నదుల అనుసంధానం అయితే ఏమైందంటే అంతకుముందే ఆంధ్రప్రదేశ్ గోదావరి మీద ట్రిబ్యునల్ ఏమని అడుగుతుంది. ట్రిబ్యునల్ వేస్తే ఏమైతుంది, మీకు ఇచ్చిన 968. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అందరు గమనించాల్సింది అలొకేషన్ ఇప్పటికీ లేదు, తెలంగాణ వాటా ఇంత అని. 1480 టీఎంసీలలో ఏ ప్రాజెక్ట్ ఎంత వాడుకుంటున్నది, ఎంత హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చింది అనే దాన్ని బట్టి మనం 968 అంటున్నాం. ఎంత అనేది ఇప్పటికీ లేదు. అయితే ఏమనుకున్నాడంటే నదులు అనుసంధానం చేస్తే మనకు నీళ్ల మీద హక్కులు పోతాయి, రేపు కృష్ణా బేసిన్ లో సమస్యలు వస్తున్నాయి, నల్గొండ జిల్లాను కూడా కంప్లీట్ గా గోదావరి వాటర్ తోని నింపాలనే ఉద్దేశంతో ఏం చేశాడంటే 3వ టీఎంసీకి ప్లాన్ చేశాడు. ఇది నల్గొండ కోసం తెచ్చుకుందాం అనుకున్న ప్లాన్ అంట 3వ టీఎంసీ. అన్న 2 విషయాలు చెప్పిన ఇప్పుడు, ఒకటేమో నీళ్ళు లేవన్నాడు, మళ్ళా 3వ టీఎంసీ ప్లాన్ ఉన్నది నీళ్ళు లేవని మీరు అన్నాక ఎట్లా 3వ టీఎంసీ ఎట్లా తీసుకుంటారు? 280 టీఎంసీలు ఏవైతే ప్రాణహిత 270 తీసుకుంటారు అట్లా. ఒక్క నిమిషం నాకు చెప్పనే, ఏమైందంటే ప్రాణహిత కాడికి ఆగిపోతుంది అది గోదావరి. ఇంద్రావతి చాలా కింద ఉన్నది, అంటే ఒక 15 కిలోమీటర్ల కింద మేడిగడ్డకి ఇంద్రావతి వస్తుంది. ఇంద్రావతిలో ఇప్పుడు అబండెంట్ వాటర్ ఉన్నది. వాస్తవంగా ఇవాళ 3000 టీఎంసీలు పోలవరం ద్వారా కలుస్తున్నాయంటే ఎక్కువ వాటర్ వస్తున్నది ఫస్ట్ ఇంద్రావతి, సెకండ్ మన ప్రాణహిత. అయితే ప్రాణహితలో 280 అనేది వాళ్ళు చెప్పిండ్రు. ఇప్పుడు నేను కాళేశ్వరాన్ని సమర్థిస్తా. ఎందుకు సమర్థిస్తా అంటే అది ప్రాణధార జీవధార తెలంగాణకు. కాళేశ్వరాన్ని సమర్థిస్తే కేసీఆర్ సమర్థించాలి అంటారు. కేసీఆర్ పెట్టిన ప్రపోజల్ మంచిదయ్యా బాబు, దీన్ని మీ బీజేపీ అనుసరించండి అంటే నువ్వు కేసీఆర్ సమర్థిస్తావు అంటావు. నేను ఏం చేయాలి చెప్పు ఇప్పుడు? నైనాల గోవర్ధన్ గారు మా బీజేపీ పూర్తి బద్ద వ్యతిరేక భావజాలం ఉన్న వ్యక్తి. ఆయన చెప్తున్నాడు ₹150,000 ఖర్చు అవుతుందని చెప్పి. ఆయన తుమ్మిడి దగ్గర ఆయన తెలివేంతో మనం చూసాము. ఆయనను ఒక ఎక్స్పర్ట్ గాని ఆయనకు అవగాహన ఉన్నదని గాని నేను దాన్ని అంగీకరించను. నేను నైనాల గోవర్ధన్ పేరు ఇంకోసారి తీయకండి, నాకు బ్లడ్ బాయిల్ అవుతుంది. ఏం స్టడీ చేశాడు అది కాదు సంగప్ప. మీరు చెప్పండి తుమ్మిడి వైబులా? మనకు తుమ్మిడి వైబులా? ఆయన తుమ్మిడి మీద పట్టుకున్నాడు. నేను అనేది ఆయన పక్క పోనీయండి, మనకెందుకు ఆయన గురించి. కానీ మీరు ఒకటి చేయండి సంగప్ప గారు, మీ ఎంపీలతోని రేవంత్ రెడ్డి గారితో కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకోమనండి. ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చినా ఇంకోరు ఇచ్చినా కూడా ఇప్పుడు జగన్ తయారు చేసిన ప్రాజెక్టును చంద్రబాబు టేకప్ చేశాడు కదా, మరి కేసీఆర్ చెప్పిన దానిలో మంచి అనిపిస్తే ఎందుకు చేయకూడదు? తప్పేమున్నది అలా? అది కేసీఆర్ పేటెంట్ ఉందా కేసీఆర్కి ఏమన్నా? కాబట్టి కేసీఆర్ పెట్టిండనే ప్రతిపాదన పక్కకు పెట్టి రాష్ట్రానికి లాభమైనప్పుడు బీజేపీ పెద్దన్న పాత్ర వహించాలని నేను కోరుతున్నా.